నిందితులు విదేశాల్లో కేసులు పెండింగ్ లో ముందుకు సాగని ఫోన్ ట్యాపింగ్ గొర్రెలా స్కామ్ కేసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు పెండింగ్ లో రెడ్ కార్నర్ నోటీసులు నిందితులు ఇండియాకు వస్తేనే విచారణ కొనసాగే ఆస్కారం ఉంది. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ గొర్రెలా స్కామ్ కేసుల్లో విచారణ ముందుకు సాగడం లేదు. ఈ కేసుల్లో కీలక నిందితులైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా సంస్థ మాజీ ఎండి శ్రవణ్ రావు, ఐ న్యూస్ మీడియా సంస్థ ఎండి అనే గొర్రెలా కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, ఇక్రమ్ ఖాన్ విదేశాల్లో షెల్టర్ తీసుకుంటున్నారు. వారిని తిరిగి ఇండియాకు రప్పించడంలో పోలీసులు ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ లంగకథల పట్టులంతా విదేశాలలో తిరుగుతున్నారు. ఆడనే రెడ్ కార్నర్ నోటీసులు పంపించేసి తీసుకొచ్చి ఆడ నుంచి గొర్రె గుంజుకొచ్చి ఇక్కడ వాడేసి అలా జైలు వేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ లంగకథల పట్టులంతా విదేశాలకు వెళ్ళిపోతున్నారు అనమాట. వెళ్ళిపోయి ఆడుంటున్నట. దాంతో ఏమవుతుంది, కేసులన్నీ కూడా పెండింగ్ ఉంటున్నాయి. ఏమవుతుంది, ఉన్నవారా అంటే నేను లేనని చెప్పేసి ఓ లాయర్ని పెడతాడు. లాయర్ని పెట్టేసి ఆయనకు గుండె జబ్బు వచ్చింది, లేకపోతే ఇంకో జబ్బు వచ్చింది, ఇంకో జబ్బు. ఏం చెప్పిండు ప్రభాకర్ రావు, నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా పోయినా చెప్పిండు. ఓఎస్డి కళ్యాణ్ గొర్రెల స్కీమ్ లో ఓఎస్డి కళ్యాణ్ కూడా అదే పని. కళ్యాణ్ ఏం చేసిండు, కళ్యాణ్ మొత్తం అన్ని పేపర్లు చింపేసి ఎవరి దగ్గర ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి ఉండే ఇక పేపర్లను చింపేసి తలగబెట్టి రాత్రిపూట మొత్తం మంట పెట్టి అంతా కథ అంతా చేసిండు. ఈ లంగ కథలు పడ్డోళ్ళంతా కూడా విదేశాలకు పోతురట. వాళ్ళ పని అధికారుల పైన వేటు పడతా ఉంది కానీ చేపించిన రాజకీయ నాయకులు మాత్రం ప్రశాంతంగా పెగ్గుల మీద పెగ్గులు వేసుకొని ప్రశాంతంగా ఉంటారు. అధికారులకు కూడా బుద్ధి ఉండాలి కదా కొంతమందికి. ఎందుకనంటే విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆయన ఏపిస్తుండు, ఆయన అంటే 5 ఏళ్ళు ఉంటాడు, నువ్వు 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండేటోను కదా. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎట్లా వస్తుంది అంటే వీళ్ళకు ఒకవేళ నువ్వు చేయకపోతే నీ ప్లేస్ లో ఇంకొని తీసుకొచ్చి చేసుకుంటారు. ఎవరైనా కానీ రాజకీయ నాయకులను భర్తం పట్టాలి. వాళ్ళ పని కూడా నేను ఏమంటానంటే, నేను ఇప్పుడు వీళ్ళని వెనకేసుకు రావడం కాదు, 100% ఎవరైతే దాన్ని వెనుకున్నారో సూత్రధారులు ఎవరో పాత్రధారుల్లోనో అందరి పని కూడా వేయాలి. అట్లేం లేదు. కానీ కాకపోతే అంటే చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి మీరే. అందరికీ శనార్థులు. పెన్నుతో మీకు మంచి సోబతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళనే ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 8689296084. qnewsads@gmail.com కు మెయిల్ చేయండి. లైక్ చేయండి.